అమ్మా అమ్మా నాకేం దొరికిందో చూడు అంటూ మొన్న ఒక సాయంత్రం పార్కులో ఆడుకుంటున్న చిక్కు జాగ్రత్తగా 2 చేతులు మూసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి మా ఆవిడికి చూపించాడు. ఇంతకీ అది ఒక బుజ్జి తొండపిల్ల. తొండలు బల్లులు అనగానే అమ్మో విషపూరితమైనవి అని అనుకుంటాం. జుగుప్స కలిగిస్తాయి, భయం కూడా కలిగిస్తాయి. బట్ నిజమేమిటంటే మనకి కనిపించే ఏ బల్లిలోనూ తొండలోనూ ఎలాంటి విషమూ ఉండదు. ఇదిగో ఈ బుజ్జి తొండను చూడండి, ఎంత ముద్దుగా ఉందో. దీన్ని చూస్తే జుగుప్స కలుగుతుందా? మాకైతే లేదు. ఇక భయం అంటారా, ఎంత చక్కగా చేతిలో ఒదిగిపోయిందో చూడండి. ఇవి చాలా ఫ్యాసినేటింగ్ క్రీచర్స్, రెప్టైల్స్ కేటగిరీకి సంబంధించినవి. ఇదే కేటగిరీలో పాములు, మొసళ్ళు, తాబేళ్లు కూడా ఉంటాయి. ఇదిగో ఈ తోకను చూసారా, ఎంత పొడవుగా ఉందో. ఎందుకో తెలుసా? అది స్పీడ్గా పరిగెత్తినప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోకుండా ఒక కౌంటర్ వెయిట్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు అదొక స్టీరింగ్ వీల్ లాగా డైరెక్షన్ మార్చుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇక్కడ ఇలా తోకను ఉపయోగించే మరో జంతువు గురించి కూడా చెప్తాను. అదే చీతా. బక్క పలచగా ఉండే చీతా అన్ని జంతువుల్లో కల్లా వేగంగా పరిగెత్తుతుంది. అలా వేటాడేటప్పుడు షార్ట్ టర్న్స్ తీసుకునే సమయంలో పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి దాని తోక ఉపయోగపడుతుంది. ఇకపోతే మరో విషయం, ఈ రెప్టైల్స్ అన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్ క్రీచర్స్. వాటి బాడీ టెంపరేచర్ని ఇంటర్నల్గా రెగ్యులేట్ చేసుకోవు. మనం అంటే మనుషులం లేదా మ్యామల్స్ మన బాడీ టెంపరేచర్ని ఇంటర్నల్గా మనం రెగ్యులేట్ చేసుకోగలం. అందుకే వేడిగా ఉంటే మన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చెమట వస్తుంది, చల్లగా ఉంటే వేడవ్వడానికి వణుకుతూ బాడీని వైబ్రేట్ చేసి వేడిని క్రియేట్ చేస్తుంది. బట్ రెప్టైల్స్కి అది సాధ్యం కాదు. అందుకే అవి తమ బ్లడ్ని, బాడీని వెచ్చగా చేసుకోవడానికి ఉదయాన్నే ఎండలో కూర్చుంటాయి. దీన్నే బాస్కింగ్ అంటారు. వేడిగా ఉన్న సమయంలో చల్లబడటానికి రాళ్ల కిందకి లేదా నీడలోకి లేదా నీళ్లలోకి వెళ్ళి చల్లబడతాయి. సో ఎనీవేస్, మరోసారి తొండ దొరికినప్పుడు మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ తొండపిల్లనైతే ఇదిగో ఇలా మొక్కల్లో వదిలేసాం.